దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము సెప్టెంబర్ నెల 2వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 115వ సంకీర్తన 14-15 వచనాలు చదువుకుందాము. ధ్యాన వాక్యాన్ని ఒకసారి చదువుతాను. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవుని ఆశీర్వాదము గురించి ధ్యానించుకుంటున్నాము. దేవుణ్ణి నమ్ముకున్న వారికి దేవుని ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆ నమ్మకం మానవులలో హృదయపూర్తిగా ఉండి దేవుణ్ణి స్తుతిస్తున్న వారి కుటుంబాలు కూడా ఆశీర్వాదాలతో వెలుగొందుతాయి అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అంతేకాదు, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు అని కీర్తనకారుడు కూడా 119వ సంకీర్తన 2వ వచనంలో ఆయన కీర్తిస్తున్నాడు. యెహోవా దేవుడు దయాళుడు కాబట్టి, ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు దయాళుడు కాబట్టి నిత్యము మన జీవితాలలో మనము పొందుకుంటున్న విజయాలను బట్టి ఆయనకు నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండాలి. ఎందుకు? ఆయన దయాళుడు, దీర్ఘశాంతమూర్తి. అందువల్ల మన తప్పులు, మన ఒప్పులు అన్నీ మనకు తెలుసు. అయినను ఆకాశమందున్నటువంటి దేవుడు చూస్తూ ఆయన దీర్ఘశాంతాన్ని బట్టి మనకి నిత్యము విజయాలనే అనుగ్రహిస్తున్నాడు. అందుకు మనం స్తుతులు చెల్లించాలి దేవునికి. ఆయన కృప నిరంతరము మనపై నిలిచి ఉన్నటువంటి మాట మనము గ్రహించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనలను మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తూ కాపాడుచున్నాడు. కీర్తనకారుడు 128వ సంకీర్తన 1వ వచనంలో ఏమంటున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. అంత మాత్రమే కాదు, సియోనులో నుండి దేవుని చేత వారు ఆశీర్వదింపబడుతున్నారని కీర్తనకారుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రభువగు యెహోవా దేవుడు ఎంత శాంతమూర్తియో మనకు అర్థమవుతుంది, తెలుసుకోవాలి. దాన్ని బట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తుండాలి. ప్రభువు యోహాను సువార్త 13:34లో ఆజ్ఞ ఇచ్చినట్లు, ప్రభువారు ఆజ్ఞ ఇచ్చినటువంటిది సువార్తలో మనము చదువుకుంటున్నాము. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో ఏమనుంది? మనలో మనము ఒకరినొకరు ప్రేమ కలిగి ఆ ప్రేమపూర్ణితమైన మనసుతో మనము ఆయన బిడ్డలముగా గుర్తించబడాలి. మనము ఆయన బిడ్డలముగా గుర్తించబడి మనము మన కుటుంబాలు దేవుని దృష్టిలో ఐక్యత కలిగి ఉండి కుటుంబ ఆశీర్వాదాలు పొందుకుందాము. కుటుంబ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మొదటగా కుటుంబంలో ఐక్యత ఉండాలి, ప్రేమ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. ఇవన్నీ ఉండి దేవుని మనము బ్రతిమలాడుకుంటే, ప్రార్థనలందు మనం ఎడతెగక దేవునికి మనము
ప్రార్థిస్తుంటే మన కుటుంబము ఆశీర్వాదాలతో వెలుగొందుతుంటుంది. మన కుటుంబంలో ఏ లోటులు ఉండవు. అందుకనే కుటుంబము ఆశీర్వదింపబడాలంటే మొట్టమొదట కుటుంబంలోని వాళ్ళు ఒకరికొకరు ప్రేమ కలిగి ద్వేషపూరితమైన మనసులను తీసివేసి మనం ఏం చేయాలి? ఐక్యతతో ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అని కీర్తనకారుడు చెప్పుచున్న మాట మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. జీవగ్రంథములోని మాట అది జీవించే ఉన్నది. ఆ పదం సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. ఉంటే ప్రతి పని జరిగిపోతుంది. మనము ఆ విధంగా ప్రేమ కలిగి ఒకరికొకరము, తోటివారము, ప్రక్కవారము, అందరితో, తెలిసిన వాళ్ళు, కలిసిన వాళ్ళు, ప్రతి ఒక్కరితో ప్రేమ కలిగి మనము జీవిస్తే మనము కుటుంబ ఆశీర్వాదాలు తప్పకుండా పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల నాయన, జీవముల తండ్రి, నీ పాదములు స్తోత్రములు. తండ్రి, నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, భూమి ఆకాశములను సృజించిన యెహోవా దేవా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, నీ పాదములు స్తోత్రములు తండ్రి. మమ్ములను, మా కుటుంబాలను ఆశీర్వదిస్తున్నందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. మేమంతా దేవా నమ్మకముతో ఉన్నామయ్యా. నీ యందు విశ్వాసం కలిగి మేము నీ యందు దేవా ఆశీర్వదింపబడిన వారముగా నాయన మేము గుర్తెరిగి ఉన్నాము. కాబట్టి తండ్రి, మేము తొట్టిల్లకుండా నిత్యము నీకు ప్రార్థనలు మేము చేసుకుంటూ నీ యందు విశ్వాసం ఉంచి నీ రక్షణ మాకు కలిగేటట్లుగాను ఆ రక్షణ మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమనియు మా కుటుంబాలను దేవా ఎంతో ఆశీర్వాదకరంగా అలా నిలపమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.